లేదు మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. కష్టపడి చదివి వచ్చి ఉద్యోగం ఆల్రెడీ 10 నెలలు కంప్లీట్ చేసుకున్న మాకు ఎలా ఉందంటే, ఇది మెగా డిఎస్సి అంటేనే ఒక దగా అంట కదా, ఏదో డబ్బులు ఇచ్చి వచ్చారంట కదా అని పక్కన వాళ్ళు అంటూ ఉంటే ఉంటుంది. ఎలా ఉంటుందంటే చాలా బాధగా ఉంది నిజంగా. మెరిట్లో వచ్చి కూడా అన్నిట్లో కంప్లీట్ మెజారిటీ ఉండి కూడా ఇలా మాట్లాడుతుంటే ఆ మాటలను వినడానికి మాకు చాలా చాలా సహనకరంగా లేదు, బాధాకరంగా ఉంది. ఇలాంటి బాధ అందరూ కూడా అనుభవించారా లేదా? అనుభవించే ఇక్కడికి వచ్చారు. ఇలాంటి మానసిక వేదనలు చేస్తే ఈసారి ఎలాంటి ఫలితాలు వస్తాయో కూడా వాళ్ళు గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది. సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పేదలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సహచర ఉపాధ్యాయుడు కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువై నమః. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయులకు మెగా డిఎస్సిలో ఎన్నికైనటువంటి వ్యక్తులు ఇక్కడ వచ్చినందుకు సాదర స్వాగతం. ఇది ఆషామాషి మీటింగ్ కాదు. మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి కర్నూలు నడిబొడ్డున నిలబడి మన ఆత్మగౌరవాన్ని చాటి చెప్పుకుంటున్నాం. 2024లో కుప్పం నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అనేటువంటి ప్రోగ్రాంలో యువతకు సమావేశం ఏర్పాటు చేస్తే ఆ యువతలో నేను మైక్ తీసుకొని, సార్ మీరు అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్ని రోజులలోపు మెగా డిఎస్సి ఇస్తారు అంటే ఆయన ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా అధికారంలోకి వచ్చినటువంటి 60 రోజులలోపు మొట్టమొదటి సంతకాన్ని పెట్టి మెగా డిఎస్సిని నిర్వర్తించి న్యాయపరంగా ఎటువంటి అవకతవకలు లేకుండా అపోహలు లేకుండా మెగా డిఎస్సిని నిర్వహిస్తారని చెప్పినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి చెందుతుంది. అటువంటి మెగా డిఎస్సి మీద అనవసరంగా లేనిపోని అపోహలు క్రియేట్ చేస్తున్నారు. వెనకటికి ఒక సామెత ఉంది, వడ్డించమ్మ వంకాయమ్మ అంటే వంగలేనమ్మ మంగళారమమ్మ అనిందంట. ఆ విధంగా 2029 నుంచి 2024 డిఎస్సిలో లేకుండా అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి ప్రతి ఏటా మెగా డిఎస్సి ఇస్తా కాస్కో రాజా అని చెప్పి 4 సంవత్సరాలు లేనిపోని తిప్పలు పెట్టి మమ్మల్ని అడుగంటుకు తీసుకోపోయినటువంటి మీరు ఈ రోజు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి మీద సంతకం పెట్టిన తర్వాత ప్రెస్టీజియస్ గా ఎటువంటి అవకతవకలు లేకుండా 150 రోజుల్లో మెగా డిఎస్ని కంప్లీట్ చేశారు. ఇదే మెగా డిఎస్ని మీరు ఆపాలని చెప్పి 150 కేసులు వేస్తే మీరు కేసులు వేసి అలసిపోయారు. కానీ ఆ కేసులు క్లియర్ చేయడంలో నారా లోకేష్ ఊపు వచ్చింది. ఆ ఊపుతో 150 రోజుల్లో మెగా డిఎస్ని కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అని మనం చెప్పుకోవాలి. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నిజంగానే మెగా డిఎస్సిలో అపోహలు జరిగాయా, అవకతవకలు జరిగాయా? అయ్యా, హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఒకసారి తెలుసుకోండి. మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది గౌరవ విద్యాశాఖ అధికారులు ఇంగ్లీష్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్లో ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తులే. కానీ ఎవరన్నా ఒకరికో ఇద్దరికో ఇంగ్లీష్ రాకపోతే గూగుల్లో అప్లోడ్ చేస్తే అది మీకు అర్థమయ్యేటువంటి తెలుగు భాషలో హారిజాంటల్ రిజర్వేషన్ యొక్క వివరణ చాలా క్లియర్ కట్గా ఉంటుంది. ఆ వివరణ చదువుకోనైనా సరే మా మీద ఆరోపణలు చేయడం అనేది మానుకోవాలి. నిరుద్యోగులుగా ఉన్నప్పుడే 2024లో మీకు మంచి గుణపాఠం చెప్పాం. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, మేము తరగతిలో పాఠాలు చెప్పేంత వరకే వెళ్ళాం. రాజకీయాలు మాకొద్దు, మేము విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దడానికే వెళ్ళాం. లేదు కాకూడదు, మిమ్మల్ని కూడా రాజకీయంలోకి లాగుతామంటే లాగండి, ఖచ్చితంగా మేము పాఠాలతో పాటు గుణపాఠాలు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉండామనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలా. అయ్యా, కొంతమంది ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఇదే కర్నూలు బొడ్డు నుండి నేను చెప్తున్నా, 15,941 మంది ఉపాధ్యాయులకు అండగా నేను ఒక్కడే విద్యాశాఖ అధికారులతో కలిసి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, లేదంటే మేము చెప్పే ప్లేస్కి మీరు రండి, మీరు చెప్పే ప్లేస్కి మేము వస్తాం. మీ క్వశ్చన్లు మీరు మా ముందు పెట్టండి, మా వివరణలు మీరు వినండి. ఎవరికైనా నిజంగానే న్యాయపరంగా నిజంగానే నాకు జాబ్ రాలేదు అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు దగ్గర మాట్లాడి నేను
సార్ వీళ్ళకి అన్యాయం జరిగింది, వీళ్ళకి జాబ్ ఇప్పించాల్సినటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానిదే అని ఖచ్చితంగా నేను చెప్తున్నాను. అది జరిగే ముందు మీరు ఎందుకు మాట్లాడుతున్నారో ఒక విషయం తెలుసుకోవాలి. అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు చేస్తున్నారు. నిన్న కూడా తిరుపతిలో ఒక ధర్నా జరుగుతూ ఉంటే అక్కడ ఒక మీడియా మిత్రులు వెళ్ళి, సార్ ఎందుకు సార్ మీరు మెగా డిఎస్సీ ఈ విధంగా ధర్నా చేస్తున్నారు, అసలు ఏం జరిగింది సార్ ఈ మెగా డిఎస్సీలో అంటే, అవన్నీ మాకు సంబంధం లేదు, లోకేష్ సార్ గారు రాజీనామా చేయాలి. అరే ఏ సంబంధం అవుతుంది, అసలు ఏ ఇన్ఫర్మేషన్ నీ దగ్గర కంటెంట్ లేకుండా ఎందుకు రాజీనామా చేయాలనేటువంటి విషయాన్ని మీరు ఒకసారి గమనించాలి. చూడండి, ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో మాకు రాజకీయాలు వద్దు, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం కరెక్టే, కానీ ఆ ప్రశ్న అడిగే ముందు దానికి తగినటువంటి ఆ ఆధారాలు కానీ, సాక్ష్యాలు కానీ, ప్రూఫ్స్ కానీ, ఎవిడెన్సెస్ కానీ ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? ఆ రోజు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పి లక్షలాది మంది ధర్నా చేస్తే అదే కోణంలో మీరు ఇక్కడ వచ్చి ధర్నా చేస్తున్నారు. ట్రెండ్ సెట్ చేయండి, కానీ అనవసరంగా అక్కడ నీట్ పేపర్ నిజంగానే లీక్ అయిందని సుప్రీంకోర్టు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసిన తర్వాతనే కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేశారు. తరగతి గదిలో బేసికల్ గా 3 రకాల విద్యార్థులు ఉంటారు. ఒకసారి చెప్తే వినేస్తారు, ఇంకొకరు కొట్టు చెప్తే వింటారు, ఇంకొక 3వ వ్యక్తి ఒకరు ఉంటారు, నువ్వు ఎంతైనా కొట్టు, నువ్వు ఏమైనా చేసుకో, నేను హోంవర్క్ చేయను, నేను రాయను, నేను స్కూల్కి రాను అనేటువంటి వితండవాదం చేసేటువంటి విద్యార్థులు కొంతమంది ఉంటారు. అటువంటి వాదానికి చెందినటువంటి వ్యక్తులే ఈ రోజు ఆరోపణలు చేస్తున్నారు. గౌరవ విద్యాశాఖ అధికారులు మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ప్రశ్నకి, ప్రతి ఒక్క వివరణకి, ప్రతి ఒక్క సందేహానికి యూట్యూబ్ లో లైవ్ సెషన్ ద్వారా ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క కాల్ లెటర్ ని స్క్రీన్ మీద డిస్ప్లే చేసి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అయినా కూడా మీరు నిరాధార ఆరోపణలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇకనైనా దీనికి ఈ రోజే స్వస్తి పలకాలి. కుప్పం నుండి ఇచ్చాపురం, పలాస, శ్రీకాకుళం వరకు ఎక్కడైనా స్టేజ్ అరేంజ్ చేయండి, మేము రావడానికి సిద్ధం. నేను ఒక్కడే వస్తా, ఎవరు వస్తారో రండి, ఖచ్చితంగా వివరణ తీర్చుకుందాం. అంతేగాని అనవసరంగా ఉపాధ్యాయులను రాజకీయాల్లోకి లాగొద్దు. విద్యార్థుల భవిష్యత్తు కోసం మేము పాటుపడదాం. ఫైనల్ గా ఒకటే చెప్తాను, దేశం బాగుండాలంటే తరగతి గదిలో ఉండేటువంటి విద్యార్థులు బాగుండాలి. అటువంటి విద్యార్థులు బాగుండాలంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఖచ్చితంగా న్యాయబద్ధంగా వృత్తిని నిర్వహించిన రోజే అది అనుకున్నటువంటి సాధ్యం అవుతుంది. మేము యువత గెలిస్తే ఆంధ్రప్రదేశ్ గెలుస్తుంది, యువత భవిష్యత్తు గెలుస్తుంది. మా విజయం వెనుక ఎంతో మంది తల్లిదండ్రుల కన్నీటి గాథ ఉంది. కావాలంటే మీరు మా మనసులు గెలుచుకోవడానికి ప్రయత్నించండి, కానీ అనవసరంగా మమ్మల్ని రోడ్ల మీదకి లాగారంటే మాత్రం నిరుద్యోగులుగా ఉన్నప్పుడే మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాం. ఇప్పుడు ఎంప్లాయీస్, అది మర్చిపోవద్దు. మేము ప్రభుత్వ సేవకులం మాత్రమే, ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. కానే కాదు, ఈ రోజు రేపు మా సర్వీస్ ఉండేంత వరకు మేము కేవలం ప్రభుత్వ సేవకులం మాత్రమే. ఏ ఉపాధ్యాయ వృత్తిని నిర్వహించేటువంటి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉండేటువంటి వ్యక్తులం మేము. ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్, జై మెగా డిఎస్సి. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయులు ఈ కర్నూలు నడిబొడ్డున వచ్చి సంఘీభావం తెలుపుతున్నందరికీ 2025 మెగా డిఎస్సి ఉపాధ్యాయులందరికీ శుభాభివందనాలు. ఉపాధ్యాయులు ఐక్యత, అందరూ ప్లకార్డులు పైకెత్తి మన సంఘీభావాన్ని తెలుపుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నా. ఉపాధ్యాయులు ఐక్యత, ఉపాధ్యాయులు ఐక్యత, ఉపాధ్యాయులు ఐక్యత, ఉపాధ్యాయులు ఐక్యత. నా పేరు రవికుమార్, నేను అనంతపురం జిల్లా నుంచి వచ్చా. మెగా డిఎస్సి 25 ఎలాంటి నిర్మోహమాటాలు లేకుండా, ఎలాంటి నిష్పక్షపాతాలకి తావు లేకుండా నిర్వహించినటువంటి ఈ కూటమి ప్రభుత్వం మీద, అలాగే మా ఉపాధ్యాయ వృత్తిని అవమానం కలిగించే విధంగా ఈ కొందరు బురద జల్లుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని చాలా అవమానకరంగా ఫీల్ అవుతున్నాము. నేను ఒక క్రీడాకారుని మేడం సార్, నేను ఇదే డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్. నాకు విద్యా అర్హతలు లేకపోతే ఈ ఉపాధ్యాయ ఉద్యోగము లభించేది కాదు. ఎలాంటి ఉపాధ్యాయ
విద్యా అర్హత లేకుండా ఏ నోటిఫికేషన్లో అయినా కానీ నియమ నిబంధనలు లేకుండా ఏ విధంగా ఫిలప్ చేస్తారా? ఎవరైనా ఫిలప్ చేస్తారా? ఒక డిగ్రీ లేకపోతే గ్రూప్ 2 ఫిలప్ చేస్తారా? ఒక డిగ్రీ లేకపోతే సివిల్స్ ఫిలప్ చేస్తారా? అలాగే విద్యా అర్హతలు కలిగినటువంటి బీఈడి కానీ డిఈడి కానీ కలిగినటువంటి అందరి క్రీడాకారుల యొక్క 390 పైచీలకు ఈ రాష్ట్రంలో నియామకమైనటువంటి ఉపాధ్యాయుల తరపున ఈ కర్నూలు నడిబోటు నుంచి నా యొక్క బాధను తెలియజేస్తున్నా. అనవసరంగా మా మీద ఎవరో అమ్ముకున్నారని ఎవరో కొన్నారని, అయ్యా కొనేటువంటి పరిస్థితులు మేముంటే మాకెందుకు ఈ ఉద్యోగాలు లక్షలు దారబోసి మేము తీసుకోగలుగుతాం. రాత్రి అనక పగలనక పొద్దునే లేచి గ్రౌండ్కి వెళ్ళి మా చెమటని ఏ విధంగా మా కష్టాలని ఏ విధంగా దారబోసామో అది మాకు తెలుసు. ఎలాంటి రిజర్వేషన్ల గురించి అవగాహన లేని వ్యక్తులు ఈరోజు హారిజాంటల్ రిజర్వేషన్ కావచ్చు, వర్టికల్ రిజర్వేషన్ కావచ్చు, స్పోర్ట్స్ జీవోలు కావచ్చు, ఇలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాం. ఇదే స్పోర్ట్స్ జీవో పాలసీని మన ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇదే స్పోర్ట్స్ జీవో పాలసీని మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి జీవోని ప్రకారంగానే అందులో ఉన్నటువంటి క్రీడల ప్రకారంగానే ఫిలప్ చేస్తున్నారు. ఒక క్రీడ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక అభ్యర్థి ఆడాలంటే అతను రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయ్యి రాష్ట్ర స్థాయిలో ఆడితే ఆయన ప్రతిభా ప్రకారంగానే అసోసియేషన్స్ ఫిలప్ చేస్తాయి. ఆ అసోసియేషన్ ప్రకారంగానే ఫిలప్ చేస్తారు. ఇతను జెన్యూన్ ప్లేయరు, ఇదే జెన్యూన్ ప్లేయర్ అని చెప్పేసి జాతీయ స్థాయిలో ఆడినాను. నేను జాతీయ స్థాయిలో ఆడినటువంటి ప్లేయర్ని జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఫెడరేషన్ మాత్రం చేశారు. ఎందుకు 421 ఫిలప్ చేయాలి కదా? ఏమి మిగతావన్నీ అమ్ముకోలేకపోతున్నారని అనుకుంటున్నారా? అవి వారి యొక్క ప్రతిభని చూసిన ఆధారంగానే వాళ్ళు ఏ స్థాయిలో ఆడినారటువంటి ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని మా పట్టాలు తీసుకొని మమ్మల్ని ఈ ఉద్యోగంలో ఫిలప్ చేయడం జరిగింది. ఉపాధ్యాయుల ఐక్యత. ఈ అవకాశం ఇచ్చినటువంటి పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయులందరి తరపున ధన్యవాదాలు జరుపుకుంటున్నాం. రమేష్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ధన్యవాదం సార్. ఇక్కడికి విచ్చేసినటువంటి మెగా డిఎస్సి 2025 ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. మీ అందరికీ చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు మేడం మీ అందరికీ. మరి ఈ ఆత్మగౌరవ ర్యాలీ కొండారెడ్డి బుర్జు నుంచి జిల్లా పరిషత్ వరకు ఆత్మగౌరవ ర్యాలీ చేయడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే ప్రజలకు కూడా తెలియాలి మళ్ళొకసారి. ఎందుకంటే తప్పు చేయకపోయినా కూడా దాన్ని తప్పు అంటే దాన్ని మనం ఖండించకపోతే అది తప్పే అవుతుంది. సో కాబట్టి మేమేం చెప్పదలుచుకున్నాం ప్రజలందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏం చెప్పదలుచుకున్నాం ఈ ర్యాలీ ద్వారా అంటే, మేము ఎక్కడా కూడా తప్పు చెయ్యము. వీఆర్ సో జెన్యూన్. చాలా కష్టపడి మా కుర్చీలు సాక్ష్యాలు మేము ఎంత కష్టపడ్డామన్నది. సో మేము ఇంకోటి డబ్బులు ఇచ్చి జాబులు వచ్చినాయి సార్, మాకు అంత స్థాయి లేదు సార్, మేము చాలా చిన్న జీవితాలు మావి, ఏదో పల్లెటూర్ల నుంచి. సో ఎస్సీ ఎస్టీ మధ్యతరగతి బీసీ వర్గాలకు చెందినటువంటి వారం సార్ మేమందరం, మైనారిటీ వర్గాలకు చెందిన వారం మేమందరం. చాలా చిన్న జీవితాలు సార్, డబ్బులు ఇచ్చుకునేంత స్థాయి మాకు లేదు. దయచేసి మీరు మా మీద ఎటువంటి ఆరోపణలు చేయొద్దండి. ఏదైనా సరే ప్రూఫ్ ఉంటే, నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ కర్నూలు జిల్లాలో నన్ను ఊరేయండి సార్, ఇక్కడ తప్పు చేస్తే నేను తప్పు చేయలేదు సార్ మేము. సో దయచేసి మా మీద ఎటువంటి ఆరోపణలు చేయొద్దండి. తప్పు ఉంటే ఆల్రెడీ కోర్టులో కేసు వేసినారు, ఎక్కడ లేదు తప్పు చేయలేదు తెలిసింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ. అక్రమ్ బాషా గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను సార్. ఇక్కడ విచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారాలు సార్. నా పేరు ఎంఎస్ అక్రమ్ బాషా, అనంతపురం జిల్లాలో ఎడ్జిటీగా వర్క్ చేస్తున్నాను సార్. నేను స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయ్యాను సార్. మొట్టమొదటిసారి నేను చెప్పాల్సిన ఒకే ఒక పాయింట్ ఏమంటే, మొదటగా స్పోర్ట్స్ మీద అవగాహన లేదు సార్ చాలామందికి. తప్పు అక్కడ జరుగుతోంది. స్పోర్ట్స్ వాళ్ళు మీరు టెట్టు రాయలేదంట కదా, డిఎస్సి మీరు రాయాల్సిన అవసరం లేదు కదా, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు సార్. బేసిక్గా రిమైనింగ్ వాళ్ళకి ఏమైతే క్వాలిఫికేషన్స్ ఉండాలో ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా స్పోర్ట్స్ వాళ్ళకు ఉండాలి, టెట్టు క్వాలిఫై ఉండాలి. ఇంతకు ముందు రూల్ ఏం చెప్పిందంటే జస్ట్ ఒకటే,
మీరు జస్ట్ స్పోర్ట్స్ వాళ్ళు ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి అంటుండే. ఇప్పుడేమన్నారంటే ఈసారి స్పోర్ట్స్ని 2% ఉండే రిజర్వేషన్ని 3% చేసి ఆ 3వ పోస్టుని మహిళకి కేటాయించి ఎగ్జామ్ కూడా మీరు రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఎస్జిటి అయితే కన్నా టీటీసీ ఉండి టెట్ క్వాలిఫై ఉండి ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్ రాస్తే రాయండి, లేకపోతే లేదన్నారు. అంతే మార్పు జరిగింది. ఇంతకు ముందుకి ఇప్పుడుకి తేడా ఏముందంటే డిఎస్సి రాస్తే రాయండి, లేదే లేదు అన్నారు. కానీ డిఎస్సి స్పోర్ట్స్ వాళ్ళని తక్కువ చేసి చూడడము ఇలాంటివి ఎన్నో రకాలుగా మాట్లాడడం జరుగుతోంది సార్. ఈ అవగాహనని అందరూ ముఖ్యంగా టీచర్లకు అందరికీ తెలియాలి. టీచర్లకే తెలియకపోతే రిమైనింగ్ మా స్కూల్లోనే నన్ను అడిగారు, నువ్వు స్పోర్ట్స్ వాడు అంట కదా, నీకు టెట్ లేదంట కదా అని. మేడం నాకు ఇన్ని మార్కులు వచ్చాయి టెట్లో, నాకు మంచి స్కోర్ ఉంది మేడం అంటే అప్పటి వరకు వాళ్ళకే తెలియదు. మీకే అవగాహన లేకుంటే మీరు వేరే వాళ్ళకి ఎలా చెప్తారు? టెట్ క్వాలిఫికేషన్ లేనిది ఒకే ఒక్కరికి పీడీ పోస్టులలో స్పోర్ట్స్ కోటాలో ఉన్న వాళ్ళకి, వాళ్ళు దేశం తరపున ఆడారు కాబట్టి మీరు 5 సంవత్సరాల్లో మీ యొక్క క్వాలిఫికేషన్ని నిరూపించుకోమని చెప్పి ఈ ప్రభుత్వము స్పోర్ట్స్ వాళ్ళని గౌరవించింది. ఏ కేటగిరీలో? ఓన్లీ పీడీ ఫిజికల్ డైరెక్టర్, దాంట్లో ఉన్నటువంటి స్పోర్ట్స్. మరి ఎస్సీ ఎస్టీ బీసీ వికలాంగులు ఇంకా వేరే కేటగిరీ వాళ్ళందరికీ అన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఒక 100 పోస్టులో 3 పోస్టులకి మాత్రమే మీ క్వాలిఫికేషన్స్ని మీరు నిరూపించుకోమని చెప్పారు. అంతే తప్ప మిగతా వాళ్ళందరికీ స్పోర్ట్స్ అంటేనే 400 మంది ఉన్నారు, వాళ్ళకి డిగ్రీ అవసరం లేదు, టీటీసీ అవసరం లేదు, బీఈడీ అవసరం లేదు, మరియు ఇంకా ఏవి అవసరం లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఈ అవగాహన తెచ్చుకోవాలి సార్. ఈ మిగతా వాళ్ళందరూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఉపాధ్యాయుల ఐక్యత, అందరూ గట్టిగా అరవాలి. ఉపాధ్యాయుల ఐక్యత. ఇవాళ కర్నూలు నడిబొడ్డున కొండారెడ్డి బుర్జు దగ్గర ఇవాళ మనం పెద్ద ఎత్తున ఉపాధ్యాయులందరూ తరలివచ్చి కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు కష్టార్జితంతో తెచ్చుకున్న ఉద్యోగాలు కాబట్టి మీ కష్టం ఎక్కడికి వృధా పోదు. ఎవరు వచ్చినా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు 10 మంది దిగి వచ్చినా ఈ రిక్రూట్మెంట్ ఎవ్వరు ఏమీ చేసుకోలేరు. అంత పకడ్బందీగా నారా లోకేష్ గారు నిర్వహించాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనకు పక్కనే భోజనాలు ఏర్పాటు చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయులు భోజనాలు చేసి వెళ్ళాలి. ఇంకొక విషయం, మనం మహాత్మా గాంధీ గారు ఉన్నారు ఇక్కడ, మహాత్మా గాంధీ గారికి ఒక వినతి పత్రం ఇద్దాం. దయచేసి ఉపాధ్యాయులందరూ కూడా రావాలి. మన యొక్క ఉద్యోగాలు ఎలా సాధించామో దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం బుద్ధి కల్పించండి, జ్ఞానోదయం కల్పించమని చెప్పి మన మహాత్మా గాంధీ గారికి ఒక వినతి పత్రం ఇద్దాము. మీరందరూ కూడా ఉపాధ్యాయులందరూ కూడా పైకి వచ్చి మన మహాత్మా గాంధీకి మీరు వినతి పత్రం ఇవ్వవలసిందిగా కోరుతూ, విచ్చేసి వెంటనే భోజనాలు ఉన్నాయి, అందరూ భోజనం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సంవత్సర కాల క్రితం అక్రమ పద్ధతుల్లో ఉద్యోగాలు సాధించారని చెప్పేసి కొన్ని రాజకీయ సహాయం చేస్తున్న భాగంగా మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో గుమిగూడి ఆత్మగౌరవ సభను ఈ కర్నూలు నడిబొట్టున ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా మీరు చంద్రబాబు నాయుడు గారి PSCలో ఎన్నో నష్టాలు కోల్చి కష్టపడి మెరిట్ సాధించి ఉద్యోగాలు తెచ్చుకున్నారు. వీళ్ళలో ఎవరు కూడా ఎవరు కూడా అక్రమ పద్ధతుల్లో రాలేదు. ప్రతి అభ్యర్థికి ఏ విధంగా వారికి ఉద్యోగం వచ్చిందో పబ్లిక్ డొమైన్ లో CSC వెబ్సైట్ లో డీటెయిల్స్ పూర్తిగా ఉన్నాయి. కానీ కొన్ని శక్తులు కావాలని చేస్తున్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్ అక్రమ పద్ధతి ఉద్యోగాలు సాధించాలంటున్నారు. ఏమీ లేదండి. ముఖ్యంగా 59 గేములని భారత కేంద్ర ప్రభుత్వం మరియు భారత ఒలింపిక్స్ సంఘం నిర్ణయిస్తే వాటికి అనుగుణంగా వారు నిర్ణయించిన గేముల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం BS నియామకాలు చేసింది. ముఖ్యంగా బ్రిడ్జ్ గేమ్ అనేది పేకాట, ఆ పేకాట ఆడిన వాళ్ళకి ఉద్యోగం అని చెప్పేసి వాళ్ళు సటైరిగా వేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ గేమ్ అనేది ఒక మేధో సంపద గేమ్ అని భారత ఒలింపిక్ సంఘం నిర్ణయిస్తేనే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తన యొక్క డిఎస్సి నియామకాల్లో 59 గేముల్లో ఈ గేమ్లు కూడా చేర్చింది. నాకు తెలిసి ఆ బ్రిడ్జి గేమ్లో ఒక్క ఉపాధ్యాయుడు కూడా సెలెక్ట్ కాలేదు. కానీ మేకాట్లో ఆడినట్టు ఉద్యోగాలు చెప్పారు వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ అభ్యర్థులందరూ కూడా 16,348 మంది కష్టపడి ఉద్యోగాలు సాధించుకున్నారు. మరియు రాబోయే డిఎస్సీలో కూడా మరి అందరూ కూడా ఈ డిఎస్సీ ప్రేరణగా తీసుకొని మంచిగా ఉద్యోగాలు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాము. దీనికి అందరికి కారణం కూడా రిజర్వేషన్ తో పాటు అవగాహన లేక కొందరు అవకతవకలు లేవు. థ్యాంక్ యూ వెరీ మచ్.